ఐస్ క్రీమ్ తలుచుకుంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఐస్ క్రీమ్ అంటే సేమ్ ఎమోషన్. కానీ ఈ పేరు ఒకరికి నచ్చలేదు, వెంటనే మార్చేశారు. దేశంలో అందరూ ఇదే ఫాలో అవ్వాలి అని అల్టిమేటం ఇచ్చేశారు. ఇంతకీ ఎవరైనా ఐస్ క్రీమ్తో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటో చూద్దాం రండి. కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా నియంత. ఆయనకు నచ్చిందే ఆయన దేశంలో చట్టం, నచ్చలేదో అంతే సంగతులు. లేటెస్ట్ గా కిమ్ జోంగ్ ఉన్ కు ఐస్ క్రీమ్ మీద కోపం వచ్చింది. వెంటనే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా దాని పేరునే మార్చేశారు. పనిలో పనిగా మరికొన్ని ఫేమస్ ఐటమ్స్ కు కొత్త పేర్లు పెట్టేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐస్ క్రీమ్ అనేది ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టే పేరు. కానీ కిమ్ కి ఈ పేరు నచ్చలేదు. దీనివల్ల దేశ ప్రజలపై విదేశీ ప్రభావం పడుతుందనే డౌట్ వచ్చింది. దీంతో ఉత్తర కొరియా భాషలో ఎసుకీమోగా మార్చేశారు. వరల్డ్ ఫేమస్ హంబర్గ్ ను డాజిన్గోగి గిగియో పాంగ్ గా పిలవాలని ఆదేశించారు. కారియోకి సిస్టమ్స్ పేరును కూడా ఉత్తర కొరియా భాషలోకి మార్చేశారు. దక్షిణ కొరియా, పశ్చిమ దేశాల పదాలను ఉత్తర కొరియా నుంచి తొలగించడమే కిమ్ లక్ష్యమని డైలీ ఎన్కే పత్రిక పేర్కొంది. సాంస్కృతిక నియంత్రణ కోసం కిమ్ జోంగ్ ఈ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర కొరియా ప్రభుత్వం చెబుతోంది. విదేశీ ప్రభావం నుంచి దేశ ప్రజలను రక్షిస్తూ టూరిజాన్ని ప్రమోట్ చేయటమే లక్ష్యమని పేర్కొంది. దేశ ప్రజలే కాదు, తమ దేశంలో పర్యటిస్తున్న టూరిస్టులు సైతం దక్షిణ కొరియా పదాలు వాడకుండా నివారించాలన్నది కిమ్ ఆదేశమట. అందుకే ఉత్తర కొరియాలోని టూర్ గైడ్లకు వాన్సన్ సహా పలు ప్రదేశాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విదేశీ పర్యాటకులతో మాట్లాడే సమయంలో ఎలాంటి ఇంగ్లీషు పదాలు రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో ఇక్కడ నేర్పిస్తున్నారు. అయితే ఫారెన్ టూరిస్టులతో లోకల్ లాంగ్వేజ్ లో ఎలా మాట్లాడతామంటూ టూర్ గైడ్స్ తలడు పట్టుకుంటున్నారు. కిమ్ చెప్పాక చేయడం మినహా మరో ఆప్షన్ లేకపోవడంతో శిక్షణలకు హాజరవుతున్నారు.